ఏ చేతులు నారాయణ అర్చిస్తాయో అవే చేతులు. ఎవరి నాలుక శ్రీనాథుని వర్ణిస్తుందో అదే నాలుక. ఎవరి చూపుల నారాయణని చూస్తాయో అదే చూపులు. అంటే చూపులు సార్థకం ఎప్పుడవుతాయి? నారాయణ యందు అవి అంకితమైనప్పుడు. అలాగే శేషసాయికి మృక్కు శిరము శిరము స్పష్టంగా అర్థమవుతున్న భావమే. అయితే మధువైరి తవిలిన మనము 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 అంటే ఇక్కడ మనస్సు అని అర్థం. ఇక్కడ ఆ మధుసూదన్ని అనుబంధం పెట్టుకున్నటువంటి మనస్సే మనస్సు. ఎవరి పాదములు ఆయనకు ప్రదక్షిణ చేస్తాయో అవే పాదములు. చిట్ట చివరికి చెప్తున్నారు వీటన్నిటికంటే ముఖ్యం. ఇవన్నీ చెయ్యగా అది వస్తుంది, అది చేస్తే ఇవన్నీ ఉంటాయి. పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. ఆ పురుషోత్తముడిపై పెట్టిన బుద్ధి నిజమైన బుద్ధి. అంతేకాదు దినము ఎప్పుడు సార్థకమవుతుందంటే దేవదేవుని చింతించు దినము దినము. చదువు అంటే ఏంటో తెలుసా నాన్న? నువ్వు నానా చదువులు చదివించావు. నేను చెప్తున్నాను, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. ఏ చదువు భగవంతుని తెలియజేస్తుందో, ఆ జ్ఞానం ఏ చదువు ద్వారా లభిస్తుందో అది మాత్రమే చదువు. మిగిలిన విద్యలన్నీ కూడాను ఏహంలో పరంలో తిప్పుతూ ఉంటాయి తప్ప జీవుడికి కావలసినది ఇవ్వవు. అందుకే చదువు అంటే ఏమిటి? అదే. ఈ విషయాన్ని అధ్యాత్మ విద్యానాం అన్నాడు కృష్ణ పరమాత్మ గీతలో.